తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 8. మేషం రాశి. హాయ్ మేషంకు స్వాగతం. ఈరోజు మీరందరికీ తలుపులు తెరుస్తుంది. మీ వ్యస్తతలో మంచి విషయాలు ఎదురుకావచ్చు. ప్రేమ మరియు కుటుంబం. ఇవాళ మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపవచ్చు. ప్రేమికులకు కూడా పాజిటివ్ అనుభూతులు వస్తాయంటే తప్పకుండండి. కొంచెం రొమాంటిక్ డేట్లు ప్లాన్ చేసుకోండి. మీ ప్రేమ శక్తివంతంగా ఉండబోతుంది. వృత్తి మరియు ఆర్థికం. మీరు ఈరోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం పొందవచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా కూడా సానుకూలంగా ఉండటంతో మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి వ్యూహాలు అన్వేషించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంచెం మానసిక ఆందోళన ఉండొచ్చు. దీన్ని పలు ఆరోగ్య సాంప్రదాయాలను పాటించడం ద్వారా నియంత్రించండి. మెల్లిగా ఆత్మపరిశీలన చేసుకోవడం మీకు ఉపకరిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే మీరు స్వయంగా గుర్తించాల్సిన శక్తి మీలో ఉంది. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మీకు సహాయపడుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గామాత. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త స్నేహితులు కలవడం. ఇది మీరోజు మేషం. నిజంగా మంచి అనుభూతులు కనుగొనండి. వృషభం రాశి. నమస్కారం ప్రియమైన వృషభం రాశి పంచాంగం చూసేందుకు స్వాగతం. ఈరోజు ఈ రాశివారికి బహు ప్రయోజనకరమైనది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాలు ప్రగతి చెందుతాయి. మీతో బాగా మడలుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. వారి అభిరుచులను శ్రద్ధగా అడగండి. వీరి మద్దతు మీకు సహాయపడుతుంది. వృత్తి మరియు ఆర్థికం. నూతన విషయాలలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఇందుకు ఇదివరకు ఎంతో మంచి సమయం. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. పాత పెట్టుబడులు ఫలంగా వస్తాయనే ఆశ ఉంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక స్థితి అందహరైనా మీరు శ్రద్ధగా ఉండడం, చిన్నంత కలహాలను దాటించడం ముఖ్యమైనది. మీరు ఈరోజు చిన్న కష్టాలను ఎదుర్కొంటారు, కాని వారిని భయపెట్టకుండా సానుకూలంగా చూడండి. గట్టిగా ఉంటే కాలం మీకు ఆకర్షణీయమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధం అని ఎప్పటినాపే గుర్తుచేసుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు నరసింహస్వామి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం చెంటు చూసిన కార్యం ఆవిష్కరణచే ప్రారంభం. మీరు మంచి రోజు గడపాలని కోరుకుంటున్నాను. మిథునం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మీ అందరికీ మిథునం రాశివారికి ఎలా ఉండబోతున్నదో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో ఉన్నవారిని చూసుకుంటే ఈరోజు మీకు అద్భుతమైన సమయం రానున్నది. కిచెన్లో కొన్ని రొట్టెలు తయారు చేయడం వల్ల మీ హృదయ సంబంధాలు బలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రమంతా చల్లగా గడవనుంది. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో కాస్త సంక్లిష్ట పరిస్థితులు ఉంటాయి, కాని ఆందోళనలో పడాల్సిన పనిలేదు. మీ కృషి ఫలించేందుకు సమయం సరే. చిన్న నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా మాత్రం మీ అమ్మాయి సహాయాన్ని పొందవచ్చు. బాగా అప్డేట్ అయ్యి ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు చల్లని సాయంత్రం మీకు సందీపన అందించవచ్చు. మానసిక స్థితి మంచి ఉండబోతుంది, కాబట్టి ధ్యానం చేయడం లేదా పుస్తకం చదవడం అనువుగా ఉంటుంది.
ఈరోజు మీకు ఎవరైనా మీకు మద్దతుగా ఉంటారని గుర్తిస్తూ మీరు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతీదేవి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశాలు. మీరు ఈరోజు సంతోషంగా గడపాలని కోరుకుందాం. ఇంకా దయచేసి మాకు మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ నా ప్రియమైన కర్కాటక రాశివారికి, ఈరోజు మీరు అద్భుతమైన అనుభవాలకి సిద్ధంగా ఉండాలి. మీకు వచ్చే ఛాన్సులు మీ జీవితంలో కొత్త మార్పులు తెస్తాయనే ఆశిస్తున్నాను. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో ఉన్నవారికోసం ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమికుడితో గుర్తుగా పెట్టుకోండి. చిన్న చిన్న ఎదుగుదలలతో మీ సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో మీకు ఎక్కువ అనుభూతిని ఇచ్చే సమయం కాబట్టి వారితో పైత్యం అనుభవించండి. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు పని ఇని కాస్త పెరగవచ్చు. మీ అవగాహనను పెంచుకుని సహచరులతో మంచి సంబంధాలు చెరవ మిగిల్చాలి. ఆర్థిక విషయాల్లో కాస్త చీఫ్గా ఉండండి. లోటు తప్పించుకోడానికి రాకుండా సున్నితంగా వ్యవహరించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీకున్న స్ట్రెస్ను పోగొట్టడానికి మీకు మంచి సమయం. యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి పొందాలి. మీ ఆహారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ప్రాణవాయువుని సక్రమంగా తీసుకోండి. మొత్తానికి ఈరోజు మీ జీవితాన్ని మార్చే సందర్భాలు సిద్ధంగా ఉన్నాయి. సానుకూల చిత్రాలలో నమ్మకంగా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కేశవుడు. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త విషయాల్లో మీ జ్ఞానం పెరగడం. అంత ప్రియమైన కర్కాటకరారా, మీరోజు శుభంగా గడచాలని నా కోరిక. సింహం రాశి వారు, ఈరోజు మీకు చాలా శుభాలను తెచ్చుకోబోతుంది. నిమ్ము ప్రకాశవంతమైన దినం ఎదురుగా ఉంది. ఆ సమయంలో మీ అనుబంధాలు మరింత మన్నన పొందుతాయి. ప్రేమ మరియు కుటుంబం యూజ్ చేసుకుంటే ఈరోజు మీ ఆలోచనలు ప్రేమ సంబంధాల్లో మరింత ప్రగాఢంగా ఉంటాయి. మీ భాగస్వామితో మంచి మాట్లాడండి. భావనలను పంచుకోండి. కుటుంబ సభ్యులతో కూడా క్లారిటీ తీసుకోండి. చిన్న చిన్న వాపసులు తీరుతూ ఉండవచ్చు. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో నూతన అవకాశాలు కొద్దిగా వెలుగులోకి రాగలవు. మీ అహోద్యోగ నైపుణ్యాలను ప్రదర్శించటానికి అవకాశం సిద్ధం అవుతుంది. ఆర్థిక పరంగా పథకం వేయండి. ప్రత్యేకంగా ఖర్చులను కాచిపెట్టండి. పర్మిషన్లు ఏదైనా ఉంటే వాటిని పొందడానికి త్వరగా చర్య తీసుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యపరంగా ఈరోజు నిరంతరం శ్రద్ధ వహించండి. పెద్ద పనుల కారణంగా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. కాబట్టి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీకు కావలసినది దానిని అలవటించు. జాగ్రత్తగా డిమురం చేయండి. జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉంటూ ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యదేవుడు. శుభరంగు వెన్నెల పసుపు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం అప్రత్యాశంగా మీ వృత్తిలో వ్యక్తిగత అభివృద్ధికి దారితీయవచ్చు. మీరు నిజమైన వెలుగు కోసం మార్గం చూపించే శక్తిని కలిగి ఉన్నారు. కన్య రాశి. హాయ్ ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. కన్య రాశి కోసం అందరికీ శుభప్రారంభం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధం మెరుగుపడుతుంది. మీరు కాస్త ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ప్రేమల్లో కొత్త అనుభూతులు వస్తాయి. మీరు ప్రేమకారిగా మీ భావాలను ప్రదర్శించాలనుకుంటున్నారు. అయితే మీ భాగస్వామి మీకు అద్భుతంగా స్పందిస్తాడు. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగం పరంగా ఇది మంచి రోజు. మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. దానివల్ల మీరు మంచి మానిటర్గా పరిణమిస్తారు. కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశాలు ఉన్నాయి.
ఆర్థిక సమస్యలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఖర్చులు నిర్వహించాలంటే సమర్థంగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ శారీరక ఆరోగ్యం బాగా ఉంది, కానీ మానసికంగా కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందుకు సాధ్యమైనంత మౌనంలో గడిపి శాంతంగా ఉండండి. కొంచెం ధ్యానంలో పడితే అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజూ కొత్త అవకాశం ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు దారితీస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేష్. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం బ్యాంకు నుంచి విజయవంతంగా నిధులు పొందడం. అందరికీ ఈరోజు సంబరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అనుభవాలను కామెంట్ చేసి నాతో పంచుకోండి. తులరాశి. నమస్తే. తరుణి మీ వైపు చూసేందుకు రెడీగా ఉందా? ఈరోజు తులరాశివారికి జ్యోతిష్యాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఉన్నాను. ఈరోజు ఈ రాశివారికి మంచి ఆత్మవిశ్వాసం ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా శక్తివంతమైనవి అవుతాయన్నందుకు నిర్ధారణగా ముందుకు సాగండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రీమిల రంగంలో మీకు ఆనందదాయకమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీకు నచ్చిన వ్యక్తితో ఇంట్లో మంచి సమయానికి సిద్ధంగా ఉండి మీ ఇష్టాల గురించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషలతో గడపడం చక్కటి కలయిక అవుతుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిపరంగా మీ ముందు ఉన్న సందర్భాలను అనుకూలంగా చూసుకోండి. మీ పనితీరును మెరుగుపరిచేందుకు మంచి పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి, ఎందుకంటే కొద్దిగా అంటే కొంత ప్రయోజనం క్వాడుకు ఎంత ప్రాముఖ్యం ఉన్నదో గుర్తుంచుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యపరంగా మీరు మంచి సూచనలు తీసుకోగలరు. యోగా లేదా ధ్యానం మీ మానసిక స్థితిని బాగా మెరుగుపరచుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలని మర్చిపోకండి. మీ జీవితంలో సక్రియంగా ఉండండి, ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త అనుబంధాలు పుట్టుకొస్తాయని భావించండి. ఇందుకు సమీపంగా ఉండండి. నవచైతన్యంతో ముందుకు సాగండి. వృశ్చికం రాశి. ఈరోజు వృశ్చికం నాయకులకు మంచి శుభప్రారంభం. విధానం, మార్పు మరియు శక్తి. మనసులో మేఘాల మేలుకొలుపుకి అవకాశం ఉన్నది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలంగా మారనున్నాయి. ప్రేమలోని నిమిత్తం మీ భాగస్వామితో స్వల్ప విభేదాలు సర్దుబాటు చేసుకోవడం మంచిది. ప్రేమనే కాదు, స్నేహితుల సుపోర్తా కూడా మీకు ఆహ్వానిస్తున్నాయి. వృత్తి మరియు ఆర్థికం. నూతన ఆలోచనలతో మీ వృత్తిలో కొత్త మార్గాలు అన్వేషించండి. క్రియాశీలత పెరగడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశం లభించడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ఉల్లాసంగా ఉండండి, మంచి పరిణామాలు మీ వెంటే ఉన్నాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ శరీరం ఇంకా మానసికంగా శక్తివంతంగా ఉండడమే కాదు, చిన్న విషయాలలో కూడా సంతోషాన్ని అనుభవించవచ్చు. పరిస్థితులు తప్పించుకోండి, ప్రతిష్ఠ పొందండి. ప్రేరణాత్మక మాట. నవ వసంతం ఎప్పుడు వస్తుందో దానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు దుర్గాదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం 3 పనులలో విజయం. ఇది మీ వృశ్చికం రాశివారికి ప్రస్తుత జీవితంలో ఉత్సాహాన్ని తెస్తుందని ఆశిస్తున్నాను. మీ రోజుని సంతోషంగా, ఆశలా కొనసాగించండి. ధనుస్సు రాశి. నమస్తే. ఈరోజు ఈ రాశివారికి ప్రత్యేకంగా అనుభవాలు ఎదురవుతాయి. అందరికీ శుభరోజు కావాలని కోరుకుంటూ మొదలు పెదాము. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీకు ప్రేమలో మంచి అనుభూతి జరుగుతుంది. భాగస్వామితో చర్చలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న అంశాలకు కొంత చర్చ జరుగుతుందన్నది నిజం, కానీ అది మీ బంధాలను మరింత బలహీనపరచదు. రోజంతా మీతో క్షణాలను సంతోషంగా గడిపే అవకాశం ఉంది. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో మీరు కాస్త మెలకువగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాగ్రత్త చూపండి.
ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ మీ ఆదాయంపై కూడా కాస్త దృష్టి పెట్టండి. మీ పనితీరు మెరుగుపరిచేందుకు సమయం ఇక్కడ సరైనది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీరు చలనశీలంగా ఉండడానికి ప్రేరణ పొందుతారు. క్రియాశీలతను పెంచాలని కోరుకుంటున్నారు కాబట్టి వ్యాయామం చేయండి. మానసికంగా కూడా మీ ఉత్కంఠను పోటాప్తించుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడిని నియంత్రించడం ముఖ్యమే. మీరు అనుకున్న దానిపై దృష్టి పెట్టి ఏది సాధించాలనుకుంటే అవును అది జరగడం ఖాయం. నిజంగా ప్రయత్నించి మోక్షానికి చేరుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు అమిత శంకరుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీకు నచ్చిన మనిషితో సరైన సంభాషణ జరగవచ్చు. ఈరోజు మీకు స్వప్న రాకను ఆశిస్తాను. ధన్యవాదాలు. మకరం రాశి. నమస్తే మకరం రాశివారు. ఈరోజు మీరందరికీ ఎంతో శుభం కలగాలనే కోరుకుంటున్నాను. మకరం రాశికోసం ఈరోజు సాధారణంగా ఎంతో ఉత్సాహమైన రోజు మీరు గడిపే అవకాశం ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఆహ్లాదకరమైన అనుభవాలు ఎదురవుతాయి. మీ ప్రియుడికి లేదా ప్రియురాలికి మీరు చూపే ప్రేమ మరింత బలపడుతుంది. కుటుంబంలో చెప్పుకోదగ్గ విషయాలు చర్చించాలనుకుంటున్నా కానీ మీ అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం ముఖ్యం. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు కష్టాలు చేస్తున్న ప్రాజెక్టులు కొంచెం నెమ్మదిగా ముందుకు సాగవచ్చు. కాని ఆర్థికపరంగా మీరు రాబడులు పెరగడం చూసే రోజు. ద్రవ్యాభావం లేకుండా పైలు వేసుకుని ముందుకు సాగేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం పరంగా మీ ఎనర్జీ గరిష్టంగా ఉంది. అయితే కొంచెం నీటిని తాగడం మర్చిపోవద్దు. మానసికంగా మీరు కొంత సత్వరం ఉండాలి. అప్పుడు మీరు చురుకుగా ఉండగలరు. ఈరోజు మంచి పనులు చేయాలనుకుంటే మనసులో దృఢ నిరుత్సాహం అవసరం. మీ దిశగా ఆలోచించండి. మీ చేతుల్లో బలం ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ప్రతికూల పరిస్థితులను మంచి అవకాశాలుగా మార్చడం. మీ రోజుని ఆనందంగా గడపండి. కుంభం రాశి. హాయ్ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కుంభరాశివారికి చాలా ఉల్లాసంగా ఉంటుందని తెలిసింది. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కనిపిస్తాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో చాలా శుభ సూచనలు ఉన్నాయి. మీరు మీ ప్రియుడి లేదా ప్రియురాలితో మంచి సమయంలో కలవచ్చు. కుటుంబంలో వాదవివాదాలు చల్లబడతాయి. అందరి మధ్య అనుబంధం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే సరైన సమయం ఇది. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ నైపుణ్యాలను చూపించేందుకు మంచి సమయం చూస్తున్నారండి. ఆర్థికంగా చిన్న స్థాయిలో లాభాలు పొందవచ్చు. కాని గడువులోపు ఖర్చులను నియంత్రించుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యములో ఎలాంటి సమస్యలు ఉన్నా మీ మానసిక స్థితి మంచిగా ఉంటుంది. ధ్యానానికి సమయం కేటాయించండి. ఇది మీకు ప్రశాంతత ఆల్యులైన్. మూడో అంగం నుండి చికిత్స పొందినప్పుడు మీ ఆంతర కష్టం తగ్గుతుంది. ఈరోజు మీలోని శక్తిని గుర్తించండి. మీరు చేయగల శక్తివంతమైన వ్యక్తులు. మీ కష్టాలకు ఎంతైనా చికిత్స చేయగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ప్రాపంచిక అంశాలపై కొత్త అవగాహన సామర్థ్యాలు వస్తాయి. ఈ శుభ ఛాయలతో మీరోజు చెరిపోదని ఆశిస్తూ ప్రశాంతంగా ఉండండి. మీనం రాశి. హాయ్ మిత్రులందరికీ. ఇవాళ మీనం రాశివారికి ఉన్న పంచకం గురించి చేదో తెలుసుకుందాం. ఈరోజు మీకు కొన్ని కొత్త అవకాశాలు కూర్పు చేయనున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో ప్రేమ మరియు ఆహ్లాదం వెల్లువలేనే ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడిపి వారి అవసరాలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు మీ భావాలను తీర్చడానికి ఆత్మీయంగా మాట్లాడండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొత్త ప్రతినిధులు, కొత్త ప్రాజెక్టులు మీ ముందు ఉంటాయి.
ఆర్థికంగా మీకు కొన్ని లాభాలు రాబడవచ్చు. అప్పుడప్పుడు కొంచెం కృత్రిమంగా ఉండి డబ్బు ఖర్చుకు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీరు మంచి జీవనశైలి పాటిస్తున్నారని చూస్తున్నాం. కాని ఈరోజు ఒత్తిడిని తగ్గించడానికి కొంత సమయం కేటాయించండి. మానసిక శాంతి మీకు అవసరం. మీరు ఏదో కోటి కష్టాల్లో ఉంటే జ్ఞాపకంగా ఉంచుకోండి, ఈ ఒక రోజు కూడా చరిత్రలో భాగం. ప్రతి క్షణం విలువైనది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ లక్ష్మీదేవి. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 4. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉండేది కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడం. మీనం. అందరికీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.